మన ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభు ఉన్నతమైన నామమున, శ్రేష్టమైన నామమున, ప్రభావము కలిగిన నామమున అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రాలు. కీడును ఆశీర్వాదంగా మార్చే దేవుడు, దుఃఖమును ఆనందంగా మార్చే దేవుడు, మనల్ని ప్రేమించి మరొక నూతన దినములోనికి మనల్ని ప్రవేశపెట్టి సజీవులుగా ఉంచి కాపాడుతున్న దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆ గొప్ప దేవుడు ఈ నూతన దినములో మనందరికీ ఇచ్చిన దేవుని యొక్క వాగ్దానము, కృపావార్త. ఆదికాండము 50వ అధ్యాయము 20వ వచనం. మీరు నాకు కీడు చేయనుద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు, అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన వారలారా, మన దేవుడు కీడును మేలుగా చేసే దేవుడు అండి. ఎంతో మంచి దేవుడు. ఈ వాగ్దానం చెప్పింది యోసేపు గారు. ఒక వ్యక్తి వెనుక దేవుడు ఎంతగా పనిచేస్తాడు, ఒక వ్యక్తిని ఆశీర్వదించడానికి, తన యందు భయభక్తులు కలిగిన వారిని, తన ఎడల విధేయత చూపించే వారిని, తను ప్రేమిస్తున్న ప్రజలను దేవుడు ఎంత ఉన్నతమైన స్థానంలోనికి తీసుకెళ్తారో యోసేపు జీవితంలో మనం స్పష్టంగా చూడగలం. ఒక వ్యక్తి బాధపడతా ఉంటే దేవుని యందు భయభక్తులు కలిగి వారి వెనుక దేవుడు ఎంతో కష్టపడతా ఉంటాడు. ఎర్ర సముద్రం దగ్గరికి ఇశ్రాయేలీలు వచ్చినప్పుడు రాత్రంతా దేవుడు తూర్పు గాలిని విసరజేసి వారి ఎదురుగా ఉన్న ఎర్ర సముద్రము అనే శ్రమను తొలగించి ఆరిన నేలలో వారు నడిచి ఎర్ర సముద్రాన్ని దాటి అవతలకి వెళ్ళిపోయారు. ఇది సత్యం. మనం విశ్రమిస్తాం. దేవుడు ఆయన చేయవలసింది ఆయన చేసి కునుకక నిద్రపోక కాపాడే దేవుడు మన దేవుడు. అలాగే యోసేపును తన అన్నలు వారే రేటు కట్టి వారే బానిసగా ఆయన నమ్మేసినా గాని అనేక కష్టాలు, నిందలు, ఆపదలు, ఒకటేంటి ఎన్నో రకాల బాధలు అనుభవించి అయినా గాని దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట వలన ఆయన రాజుకు తండ్రి అయిపోయాడు. దేవునికి స్తోత్రం. అయితే ఒకనొక దినాన్న వారు యోసేపు దగ్గరికి వచ్చారు, తండ్రిని తీసుకొచ్చారు. వారు గోషేను ప్రాంతంలో బ్రతుకుతా ఉన్నారు. తండ్రి చనిపోయిన తరువాత వారికి ఒక భయం పట్టుకుంది. ఇన్నాళ్ళు తండ్రి ఉన్నాడు కాబట్టి యోసేపు మనల్ని అందరినీ చాలా బాగా చూశాడు, ప్రేమగా చూశాడు, ఏ ఇబ్బంది లేకుండా కాపాడాడు. ఇప్పుడు తండ్రి చనిపోయాడు, మనల్ని ఏ విధంగా పగ తీర్చుకుంటాడో అని భయపడుతున్నప్పుడు ఆ సందర్భంలో చెప్పిన మాట ఈ మాట. 50వ అధ్యాయం 20వ వచనం ఏమంటాడంటే, మీరు నాకు కీడు చేయాలని ఉద్దేశించారు నిజమే, కానీ ఈ రోజున జరుగుతున్నట్లు అనేక మందిని బ్రతికించడానికి దేవుడే నన్ను ఇక్కడికి పంపించాడు. మీరు కీడు చేయాలని ఉద్దేశించారు నిజమే, కానీ దేవుడు మాత్రం దాన్ని మేలుగా మార్చేశాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, నీ అంతరంగికులే, నా అనుకున్న వారే, నువ్వు ఎవరైతే నమ్మావో వారే నీకు కీడు చెయ్యాలని ఉద్దేశించవచ్చు. కీడు చెయ్యొచ్చు, వెన్నుపోటు పొడవచ్చు, నీ ముందు ఒక రకంగా నీ వెనక ఒక రకంగా మాట్లాడుకోవచ్చు, ఏ పరిస్థితిలోనూ నీ ప్రక్కన నిలబడకపోవచ్చు, ఇంకా వేరే ఇతరత్ర కార్యక్రమాలన్నీ నీ సొంత వారే నీకు చెయ్యొచ్చు. కానీ నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటే, ఆ దేవుని మీద ఆధారపడితే, ఆ దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే చాలు. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నా ప్రియ చెల్లి, తమ్ముడా, అన్నయ్య, అక్క, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే చాలు. ఎవరు ఎన్ని కీడు చేసినా, ఎన్ని తలపెట్టినా, నీ వెనకాల ఎన్ని మాట్లాడుకున్నా, నీ మీద ఎన్ని నిందలు మోపినా వాటన్నిటినీ ఆశీర్వాదంగా చేసి ఎవరైతే రకరకాలుగా నీ వెనక నీ ప్రక్కన మాట్లాడుకున్నారో వారిని మరలా నీ దగ్గరికి తీసుకొస్తాడు. నేను ఈ మధ్యన ఒక సాక్ష్యం విన్నానండి.
ఒక ఇద్దరు పిల్లలు, మగపిల్లలే. వారి అమ్మగారు నాన్నగారు ఏదో ప్రయాణం చేసి వస్తూ ఉంటే కారు యాక్సిడెంట్ అయ్యి తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారు. వీరు తల్లిదండ్రులు పోగొట్టుకున్న దుఃఖంలో ఈ పిల్లలుంటే ఈ బంధువులే రాబంధువులు కదండి, ఈ బంధువులు వారి తల్లిదండ్రుల ఆస్తి వీరికి రాకుండా, తల్లిదండ్రుల ఆస్తి వీరికి చెందకుండా రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఆ ఊర్లో ఉన్న పెద్దే ఈ పిల్లల పక్షాన్ని నిలబడి ఆ వారి ఆస్తి ఇంకా వారితో పాటు ఇంక ఇతరత్ర రావాల్సిన అన్నీ కూడా వారికి చెందేటట్లుగా దేవుడు సహాయం చేశాడు. చూసారా, చిన్న పిల్లలు తల్లిదండ్రులు పోగొట్టుకున్న దుఃఖంలో వాళ్ళుంటే వాళ్ళ ఆస్తిని మింగేద్దామన్న రాబందులు కొంతమంది. ప్రియ సహోదరుడా, జ్ఞాపకం చేసుకో, దేవుడు ఉన్నాడు మన పక్షాన. ఆయన చూసుకుంటాడు. ఆయన ప్రతి ఒక్కరిని చూస్తున్నారు, మంచివారిని చెడ్డవారిని, నిన్ను నీ వెనకాల ఉన్నవారిని అందరినీ చూస్తారు. ఏ ఇబ్బంది లేదు. బిలాము ఇశ్రాయేలీలను శపిద్దామని వచ్చాడు. దేవుడు బిలాము శపిస్తా ఉన్న ప్రతి శాపాన్ని ఇశ్రాయేలీలకు ఆశీర్వాదకరంగా మార్చేశాడు. నువ్వు దేవుడిని నమ్ముకో చాలు, ఆ దేవుని మీద ఆధారపడి చాలు. నువ్వు ఎక్కడెక్కడైతే ఈ నిందలు చూసి, బాధలు చూసి, కష్టాలు చూసి, అందరూ దూరం అయిపోవడం చూసి దేవుడిని కూడా దూరం పెడుతున్నావేమో, అందరూ దూరమైనా దేవుణ్ణి హత్తుకో, ఆ దేవుడిని నిన్ను ఎత్తుకుంటాడు. అనేకులు ఎత్తుకునేటట్లుగా చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఎత్తుకోవడం అంటే మళ్ళీ వేరే రకంగా కాదు, నీకు భయపడి నిన్ను భుజముల మీద ఎత్తుకుని ఊరేగించేటట్టుగా చేస్తాడు. అది యేసుక్రీస్తు ప్రభు యొక్క శక్తి. ఆయన రెక్కల చాటున నిన్ను భద్రపరుస్తాడు. నీ పాదములకు రాయి తగులకుండా దూతలకు ఆజ్ఞాపిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆ యేసయ్యను నమ్ముకుందాం. చాలా మంది కీడికి మనం అన్నీ చెయ్యొచ్చు, ఆ కీడును దేవుడు మేలుగా చేయబోతున్నాడు. నీ జీవితంలోనే అది జరగబోతుంది. నువ్వు నమ్మంతే. ఆకాశం ముందు ఆ దేవుడు మనకున్నాడు. ఓరక నిలబడి చూస్తే చాలు, జరగవలసిన జరివన్నీ జరిగి నీకొక మేలును, ఆశీర్వాదమును, దీవెను దేవుడు నీ కొరకు చేయబోతున్నారు. ఈ దినమంతా ఈ వాగ్దానాన్ని ధ్యానించుకుందాం, మననం చేసుకుందాం, గుర్తు చేసుకుందాం. తప్పక దేవుడు నిన్ను ఆశీర్వదించి ఏ కీడుల్లో ఉన్నావో యేసు నామమున కీడులన్నీ ఆశీర్వాదములుగా మారును గాక. దేవుడి మాటలు దీవించును గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధుడా, నీకు స్తోత్రం. యోసేపు గారి ద్వారా మీరు మాతో మాట్లాడారు. తన సహోదరులతో మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితిరి గాని అనేకులు బ్రతుకున్నట్లు దేవుడి ఈ దినాన నన్ను ఇట్లా ఆశీర్వదించారు అన్న చెప్పిన సాక్ష్యం ఒకానొక దినమున ఈ వాక్యం వింటున్న ప్రతి వ్యక్తి చెప్పగలుగులాగిన నీవు ప్రతి ఒక్కరి కీడును ఆశీర్వాదంగా మార్చావని నమ్మి నిన్ను స్తుతిస్తున్నాం. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందుకునమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.